హలో హాయ్ అస్సలం అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇది చూడండి, గుండెకాయ కూర చేస్తూ ఉన్నాను. చపాతీలోకి బాగుంటుంది. చపాతీలోకే చేస్తూ ఉన్నాను. 4 ఎర్రగడ్డలు కట్ చేసుకొని సన్నగా పక్కన పెట్టుకొని ఫ్రెండ్స్, కడాయి పెట్టి కడాయిలో నెయ్యి వేసుకొని నెయ్యిలో ఎర్రగడ్డలు వేసి ఫ్రెండ్స్ కలుపుకొని బాగా తెల్లగడ్డ ఎర్రగడ్డలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఫ్రై అవుతుంది కదా, 4 పీసెస్ టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం లైట్ కలర్గా అయిన తర్వాత అందులో మిరప్పొడి, ధనియాల పొడి అండ్ పసుపు వేసి బాగా కలుపుకొని ఫ్రెండ్స్, బాగా కొంచెం కలిపిన తర్వాత అందులోనే టమాటాలు యాడ్ చేస్తాను. టమాటాలు యాడ్ చేసి పక్కన కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా 4 పీసెస్ టమాటాలు కానీ అందులో వేసేసి కొంచెం నీళ్ళు యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అందులో వాటర్ యాడ్ చేసి మూత పెట్టేయాలా. బాగా కలుపుకొని మూత పెట్టిన తర్వాత అది ఉడికిన తర్వాత ఫ్రెండ్స్, పక్కన ఉడుకుతూ ఉన్నాయి బాగా. అంటే టమాటా పచ్చి వాసన పోయే వరకు ఉడికిపెట్టుకోవాలి. పచ్చి వాసన టమాటాలు పోయే వరకు ఉడకనిచ్చి మూత పెట్టేశాను. మూత పెట్టేయండి ఫ్రెండ్స్. దాన్ని గ్రైండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ వేస్తాను. మిక్సీ వేసి మసాలా మెత్తగా పేస్ట్ చేసుకొని చూడండి, ఇలా ట్రై చేయండి. గుండెకాయలో వాసన కానీ రాదు. చాలామంది కూర చేస్తే గుండెకాయలో వాసన వస్తుంది కదా, ఈ టైప్లో చేస్తే ఏం వాసన ఉండదు ఫ్రెండ్స్. బాగుంటుంది టేస్ట్గా. ట్రై చేసి చూడండి మీరు కానీ. ఇలా నేను చేస్తున్నాను కదా ఆ టైప్లో. గుండెకాయ కడుక్కొని ఫ్రెండ్స్ పక్కన పెట్టుకున్నాను. తీసి ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ చేస్తాను. చూడండి, మిక్సీతోనే దాంట్లోనే కడాయిలోనే పేస్ట్ చేసుకున్నాను. మెత్తగా అయిపోద్ది ఫ్రెండ్స్ దాంతో చేస్తే. దింపాలా, మిక్సీకి వేయాలా అదంతా ఏముండదు. కడాయి పొయ్యి మీద పెట్టే ఉడుకుతానే ఉంది, నేను పేస్ట్ చేసేస్తూ ఉన్నాను. పేస్ట్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ మేము మిక్సీ కొట్టినట్టే మసాలా లాగా అయిపోద్ది చూడండి. కలుపుకొని ఫ్రెండ్ అందులో చెక్క, లవంగ, పచ్చిమిర్చి దంచుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, కారం 1 స్పూన్ వేసుకోవాలా ఫ్రెండ్స్. యాడ్ చేయాలా. మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రెండ్స్, అందులోనే అల్లం పేస్ట్ 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలా. అంటే ఫస్ట్లో తెల్లగడ్డ వేసాను, లాస్ట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలా. కొంచెం వాసన పోయేదాకా కొంచెం వేయించుకొని ఫ్రెండ్స్, పచ్చిమిర్చి దంచి పెట్టింది పచ్చిమిర్చి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని, ఇంకా గుండెకాయ కడిగాను కదా గుండెకాయ అందులో వేసేయాలి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కానీ. బాగా కలుపుకొని కొంచెం తగినంత నీళ్ళు వేసి, పచ్చిమిర్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్, పెద్ద పచ్చిమిర్చి, ఆ మిర్చి సన్నగా తరుక్కొని పైన వేసేసి మూత పెట్టేయాల. ఉడికిన తర్వాత బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ టైప్లోనే. మీకు ఎంతమందికి నచ్చింది కామెంట్స్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.